నమస్తే అండి, వెల్కమ్ టు 41 Days ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే జామెట్రీ, దాన్ని రేఖాగణితం అంటారు. ఆల్రెడీ 2 క్లాసులు చేయడం జరిగింది. సో ఈరోజు క్లాస్లోకి వెళ్ళే ముందు లాస్ట్ క్లాస్లో మీకు ఒక స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్ కట్టడం చిన్న ఫార్ములా మిస్టేక్ చెప్పడం జరిగింది. ఏంటంటే ఏదైనా సరే ఒక స్ట్రైట్ లైన్ ఉంటుంది, దాని మీద 2 పాయింట్స్ ఉంటాయి, x1 అండ్ y1, ఇంకో పాయింట్ ఉంటుంది x2 y2. అలా 2 పాయింట్స్ ఇచ్చి స్లోప్ కట్టమన్నాడు అనుకోండి. మీరు కట్టిన ఫార్ములా ఏంటి? m ఈజ్ ఈక్వల్ టు అక్కడ ఏం చెప్పానంటే x2 మైనస్ x1 బై y2 మైనస్ y1 అని చెప్పాను. అది మిస్టేక్ అండి. సో దాని ఏంటంటే అర్థం y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. సో ఆల్మోస్ట్ అందరూ ఇంటర్మీడియట్లో చదువుతారు కాబట్టి ఎవరో కూడా తప్పని చెప్పలేదు. బీఏ వాళ్ళకి బీకామ్ వాళ్ళకి తెలియదు కాబట్టి అది తప్పని అనుకుంటారు. సో ఎవరైతే నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నారో వాళ్ళు కొంచెం అబ్జర్వ్ చేయండి. అక్కడ నేను చెప్పిన ఫార్ములా రివర్స్లో చెప్పాను. యాక్చువల్ ఫార్ములా ఏంటమ్మా? m ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. అంటే ఎగ్జాంపుల్ చెప్పుకోవాలనుకోండి, ఒక 1, 2, 5, 3 అనే 2 పాయింట్స్ ఇచ్చాను అనుకోమా. సో m ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఫస్ట్నే 3 మైనస్ 2 బై తర్వాత 5 మైనస్ 1 ఎంత అవుతుంది? 1/4. ఇది స్లోప్ కట్టే విధానం. సో ఎప్పుడైనా సరే 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు స్లోప్ ఎలా కడతారు? y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. సో ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే జామెట్రీకి ఒరిజినల్గా తెలుసుకోవాలంటే ఫస్ట్ మనకు తెలియాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే యాంగిల్. సో కోణం అనే కాన్సెప్ట్ మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో కానీ, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్లో కానీ, ఎస్ఎస్సిజిఎల్లో కానీ. సో ఆ కాన్సెప్ట్ కవర్ అవ్వడం కోసం మనం ఏం డిస్కస్ చేద్దామంటే ఈరోజు కోణం అంటే యాంగిల్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు యాంగిల్ అంటే ఏంటి సార్ అని అనుకోండి. ఎప్పుడైనా సరే ఒక ఎండ్ పాయింట్ నుండి కంటిన్యూగా వెళ్తున్న ఫిగర్ని ఏమని పిలుస్తారంటే కిరణం లేదా రే అని పిలుస్తాం. కిరణం అని పిలుస్తారు, ఇంగ్లీష్లో దాన్ని రే అంటారు. తర్వాత విషయం, అలాంటి రేస్ రెండు ఒక సేమ్ కామన్ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యాయి అనుకోండి, లేదా ఒక కామన్ పాయింట్ దగ్గర అక్కడే స్టార్ట్ అయినాయి అనుకోండి. సో ఈ రెండింటి మధ్య ఒక ప్లేస్ ఎగ్జిస్ట్ అవుతుంది చూసారా, ఆ ప్లేస్ని ఏమని పిలుస్తారంటే కోణం అని పిలుస్తారు. అంటే ఎప్పుడైనా సరే 2 కిరణాలు ఒకే ఒక పాయింట్ నుంచి స్టార్ట్ అయినప్పుడు ఆ రెండింటి మధ్య ఎగ్జిస్ట్ అయ్యే స్పేస్ని ఏమని పిలుస్తాం మనం? కోణం అని పిలుస్తాం. కోణం జనరల్గా టేటాతో డినోట్ చేస్తారు. కోణం జనరల్గా టేటాతో డినోట్ చేస్తారు. ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోమా, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా టేటా వేశారంటే సార్ ఇక్కడికి అనుకోకండి. టేటా అంటే అర్థం ఏంటి? టోటల్ స్పేస్. నేను ఇక్కడ కూడా ఇలా రాసేస్తే దాన్ని ఎంత అని చెప్పాలి? టేటా అనేది డినోట్ చేయాలి. జనరల్గా టేటా కోణాన్ని 3 రకాలుగా మెజర్ చేస్తుంటారు. అంటే యూనిట్స్ అనేవి 3 టైప్స్ ఆఫ్ యూనిట్స్ ఉన్నాయి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోమా, ఒక రౌండ్ మొత్తం ఇలా ఉంది అనుకోండి, అంటే ఒక రౌండ్ మొత్తం తిరిగింది అనుకోండి, దాన్ని కోణాన్ని ఎలా డిఫైన్ చేస్తారంటే ఒక రేడియన్స్లో దాన్ని 2π అన్నారు, డిగ్రీస్లో దాన్ని 360 degrees అన్నారు, గ్రేడియంట్లో దాన్ని 400 అన్నారు. అంటే ఒక ఫుల్ రౌండ్కి అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్న వాల్యూని టేటా అన్నాను. ఒకవేళ ఇలా వస్తే కొంచెం పెరుగుతుంది, ఇలా 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 మొత్తం చుట్టూ తిరిగి వచ్చేప్పటికి ఆ ఫుల్ రౌండ్ వేయడానికి పట్టే యాంగిల్ ఎంత అని చెప్పాను నేను? ఏదో ఒక మెజర్మెంట్ ఇవ్వాలన్నప్పుడు రేడియన్స్లో ఎంత అని చెప్పాను దాన్ని? 2π అని చెప్పాను. డిగ్రీస్లో ఎంత అని చెప్పాను దాన్ని? 360 degrees అని చెప్తున్నాను. గ్రేడియంట్లో దాన్ని ఎంత అని చెప్తున్నాను? 400 అని చెప్తున్నాను. అందుకే మనకి ఒక రిలేషన్ చెప్పారు, రేడియన్స్ బై 2π ఈజ్ ఈక్వల్ టు d బై 360 degrees ఈక్వల్ టు గ్రాడియంట్ బై 400. దీన్ని కొంచెం సింప్లిఫై చేసి అనుకోండి, 2 ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఏమవుతుంది? r బై π ఈక్వల్ టు d బై 180 ఈక్వల్ టు g బై 200. అందుకే మనల్ని ఎప్పుడైనా సరే టీటా వాల్యూ 30 degrees అని ఇచ్చాడు అనుకోండి, ఇది డిగ్రీస్లో మాట్లాడుకోవడం. ఒకవేళ రేడియన్స్లో చెప్పండి అన్నాను అనుకోండి, అప్పుడు పైలో చెప్తారు చాలామంది. ఎలా చెప్తారు అంటే ఇంకో రేడియన్స్కి దీనికి ఉన్న రిలేషన్ ఇదే కదమ్మా, తీసుకురా. r బై π ఈక్వల్ టు d బై 180. ఇక్కడ టేటా వాల్యూ ఎంత? 30. ఎందులో ఉంది? డిగ్రీస్లో ఉంది కాబట్టి d ప్లేస్లో పెట్టు. అంటే ఎంత అవుతుందమ్మా? r బై π ఈక్వల్ టు 30 బై 180. అంటే 0 0 3 ఇందులో ఏం సరిపోతుంది? 6 times. ఇప్పుడు నీకు r కావాలనుకోండి, పై ఆ సైడ్కి వెళ్ళిపోతే π బై 6. అంటే టేటా ఈజ్ ఈక్వల్ టు 30 degrees వాల్యూ దేనికి ఈక్వల్? r ఈజ్ ఈక్వల్ టు π బై 6కి ఈక్వల్. ఈసారి నుంచి టేటా ఈజ్ ఈక్వల్ టు 45 degrees ఇచ్చిన, టేటా ఈజ్ ఈక్వల్ టు 60 ఇచ్చిన, ఏది ఇచ్చినా సరే టేటాని ఎక్కడ పెట్టాలి? d ప్లేస్లో పెడతాను. ఆటోమేటిక్ సింప్లిఫై చేస్తా. ఒక్కొక్కసారి దీనికి రిలేషన్ అడగవచ్చు, లేకపోతే దీనికి రిలేషన్ కూడా అడగచ్చు, ఏదైనా అడగచ్చు. సో ఏదైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ నేను క్వశ్చన్ ఇలా అడిగా, d ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా 50 degrees
అయినా గ్రేడియంట్లో ఎంత అని క్వశ్చన్ అడిగాను అనుకోండి, మీరు అప్పుడు ఏం చెప్పాలి? d/180 ఈక్వల్ టు g/200. డి ఎంత ఎంతమ్మా? 50/180 ఈక్వల్ టు g/200. 200 ఎదురుకు వచ్చింది అనుకోండి, g ఈజ్ ఈక్వల్ టు 50 × 200/180. నాన్న 0 పోయిందా? సో ఇందులో 2 9 టైమ్స్, ఇందులో 10 టైమ్స్, అంటే ఆన్సర్ ఎంత వచ్చింది? 500/9. అంటే గ్రేడియంట్స్లో దాని వాల్యూ ఎంతమ్మా? 500/9. దేని వాల్యూ? 50 వాల్యూ. సో ఇలా డిఫైన్ చేసుకుంటాం. అంటే ఒక యాంగిల్ని మనం మెజర్ చేయడానికి ఎన్ని యూనిట్స్ ఉన్నాయి అంటే ఎన్ని కొలమానాలు ఉన్నాయంటే రేడియన్స్, గ్రేడియన్స్ అండ్ డిగ్రీస్. వాటి మధ్య రిలేషన్ ఏంటంటే రేడియన్స్/π ఈజ్ ఈక్వల్ టు డిగ్రీస్/180 ఈజ్ ఈక్వల్ టు గ్రేడియంట్/200. సో దాంట్లో ఏది ఇచ్చి ఏది కన్వర్ట్ చేయమన్నా సరే ఈ మెథడ్ అప్లై చేసుకుంటే కన్వర్ట్ చేసుకోవచ్చు. సో దీనికంటే మనం కోణాలు యాంగిల్స్ అనేవి కొన్ని రకాలుగా డిఫైన్ చేయడం జరిగింది. వాటి యొక్క డెఫినేషన్ చూద్దాం. ఫస్ట్, ఎప్పుడైనా సరే ఇచ్చిన కోణం కనుక 0 నుంచి స్టార్ట్ అయ్యి 90 డిగ్రీస్ లోపు ఉందనుకోండి, 0 నుంచి స్టార్ట్ అయ్యి 90 డిగ్రీస్ లోపు ఉందనుకోండి, అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ ఈ లోపల ఉంటుంది, అంటే ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇలా ఉందనుకోండి డేటా, అటువంటి కోణాన్ని ఏమని పిలుస్తారంటే అల్ప కోణము లేదా లఘు కోణం అని పిలుస్తారు. ఇంగ్లీష్లో వచ్చేసి ఎక్యూట్ యాంగిల్. ఆల్రెడీ మనకు తెలుసు 90 డిగ్రీస్ కంటే లోపల ఉందంటే దాన్ని ఏమని పిలుస్తారు? ఎక్యూట్ యాంగిల్. రెండోది, థీటా వాల్యూ కనుక 90 డిగ్రీస్ ఉందనుకోండి ఎగ్జాక్ట్గా, అంటే ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ చెప్పండి సార్ అంటే ఏం చెప్తాం? 30 డిగ్రీస్ అవ్వచ్చు, 45 డిగ్రీస్ అవ్వచ్చు, 60 డిగ్రీస్ అవ్వచ్చు, 80 డిగ్రీస్ అవ్వచ్చు, 70 డిగ్రీస్. ఇవన్నీ కూడా ఎందులోకి వస్తాయినా? ఎక్యూట్ యాంగిల్స్లోకే వచ్చేస్తాయి. ఇప్పుడు థీటా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అన్నాను అనుకో, అంటే ఎలా ఉంటుంది? ఇది ఒక రే అయితే ఇది ఒక రే, అంటే ఇక్కడ కరెక్ట్గా ఇలా 90 డిగ్రీస్ ఇలా డినోట్ చేస్తారు. ఇటువంటి యాంగిల్ ఏమని పిలుస్తారంటే లంబ కోణము, లేదా ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సరే, రైట్ యాంగిల్ అని పిలుస్తారు, అదే జస్ట్ అలవాటు వస్తుంది. సో ఎప్పుడైనా సరే థీటా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయితే దాన్ని ఏమని పిలుస్తారమ్మా? లంబకోణం లేదా రైట్ యాంగిల్ అని పిలుస్తారు. అలా కాకుండా థీటా వాల్యూ 90 డిగ్రీస్ స్టార్ట్ అయ్యి 180 డిగ్రీస్ దాకా వెళ్ళింది అనుకోండి, థీటా వాల్యూ 90 డిగ్రీస్తో స్టార్ట్ అయ్యి 180 డిగ్రీస్ దాకా వెళ్ళింది అనుకోండి, దాన్ని ఏమని పిలుస్తారంటే అధిక కోణం అని పిలుస్తారు. అధిక కోణం అంటే ఇక్కడ ఇది ఎక్కడ ఉంటుందమ్మా? ఇది ఒక లైన్ అనుకున్నాం అనుకోండి, రే అనేది ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ, అంటే 90 డిగ్రీస్ ఎలా ఉంటున్నాం కదా, ఈ రెండు ఈ దీనికి మధ్యలో ఉంటుందన్నమాట. అలా ఉన్నదాన్ని ఏం పిలుస్తారు? అధిక కోణం లేదా గురు కోణం. ఇంగ్లీష్లో వచ్చేసేపటికి అబ్ట్యూస్ యాంగిల్ అని పిలుస్తారు. అబ్ట్యూస్ యాంగిల్. సో డయాగ్రామ్ ఇలా ఉంటుంది. అలా కాకుండా థీటా ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ వచ్చింది అనుకోండి, థీటా ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అంటే మీన్స్ లైన్ ఎలా ఉంటుందా? ఇది అంటే ఒక రే ఇటు సైడ్ కొంటే ఇంకో రే ఇలా ఉంటుంది. అంటే ఒకదానికి ఒకటి రేలు ఎలా ఉంటాయన్నా అభిముఖంగా అంటే వ్యతిరేక దిశలో ఉంటాయన్నమాట. ఇలా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న ఎగ్జిస్ట్ అయిన యాంగిల్ ఏం పిలుస్తారు? 180 డిగ్రీస్ అంటారు. దానికి పెట్టుకున్న పేరు సరళ కోణం. దాన్ని పెట్టుకున్న పేరు ఏంటన్నా? సరళ కోణం. ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారంటే స్ట్రైట్ యాంగిల్ అని పిలుస్తారు. ఇంగ్లీష్లో ఏం పిలుస్తారమ్మా? స్ట్రైట్ యాంగిల్. అంటే ఇప్పుడు వరకు మనం ఏం డిస్కస్ చేసాం? ఎక్యూట్ యాంగిల్ అండ్ రైట్ యాంగిల్, అబ్ట్యూస్ యాంగిల్ అండ్ స్ట్రైట్ యాంగిల్. ఫర్ ఎగ్జాంపుల్ థీటా అనేది తెలియకుండా 180కి అండ్ 360 డిగ్రీస్కి మధ్యలో ఉందనుకోండి, 180 డిగ్రీస్కి అండ్ 360 డిగ్రీస్కి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ థీటా ఈజ్ ఈక్వల్ టు 270, 225 లేదా 190 లేదా 310 ఇలాంటి యాంగిల్స్ అన్నీ ఎగ్జిస్ట్ అయినాయి అనుకోండి, అటువంటి యాంగిల్స్ని ఏమని పిలుస్తారంటే పరావర్తన కోణం అని పిలుస్తారు. ఏమని పిలుస్తారమ్మా? పరావర్తన కోణం, రిఫ్లెక్టింగ్ యాంగిల్. రిఫ్లెక్టింగ్ యాంగిల్. సో 360 దాకా వస్తాం. ఒకవేళ థీటా ఈజ్ ఈక్వల్ టు 360 అయిపోయింది అనుకోండి, థీటా ఈజ్ ఈక్వల్ టు 360 అయిపోయింది అనుకోండి, అటువంటి యాంగిల్ని ఏమని పిలుస్తారంటే కంప్లీట్ యాంగిల్. కంప్లీట్ యాంగిల్ అంటే సంపూర్ణ కోణం. అంటే ముందే చెప్పాం కదా, దాని జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది? ఇక్కడ ఉందనుకోండి, ఇలా మొదలుపెట్టి ఇలా తీసుకొచ్చి ఇక్కడతో ఆపావు. అంటే పూర్తి జర్నీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఈ యాంగిల్ మొత్తాన్ని ఏమని పిలుస్తారంటే
360 డిగ్రీస్ అని పిలుస్తారు. దాన్నే మన తెలుగులో ఏం పిలుస్తుంటే సంపూర్ణ కోణం, లేదా ఇంగ్లీష్లో వచ్చేప్పటికి కంప్లీట్ యాంగిల్. అదేంటి సార్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇలా వెళ్ళారు, మరి ఇలా వెళ్ళచ్చు కదా అని అనుకోండి. సో డైరెక్షన్ చేంజ్ వచ్చింది. అందువల్ల యాంగిల్ని కౌంట్ చేసేప్పుడు ఇంక ఇక్కడి నుంచి ఇలా వెళ్తే ఒక రకంగాని, అదే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలా వెళ్తే ఒక రకంగా పిలుస్తారు. ఎప్పుడైనా చూడండి, ఇక్కడ మొదలెట్టి నువ్వు లెఫ్ట్ సైడ్కి వెళ్ళావు అంటే రైట్ సైడ్ మొదలుపెట్టి లెఫ్ట్ సైడ్కి వెళ్ళావు కాబట్టి దీన్ని ఏం చెప్తారంటే యాంటీ క్లాక్ వైజ్, అపసవ్య దిశ, అపసవ్య దిశ. ఇదేంటి ఇలా తిరుగుతుంది అంటే మన క్లాక్ ఎలా తిరుగుతుందా, ఎప్పుడు కూడా రైట్ సైడ్కే తిరుగుతుంది. అందువల్ల దీన్ని ఏమని పిలుస్తారంటే క్లాక్ వైజ్ అని పిలుస్తారు. దీన్నే సవ్య దిశ. సో యాంగిల్ ఫైండ్ అవుట్ చేసేప్పుడు క్లాక్ వైజ్ ఉంటుంది, యాంటీ క్లాక్ వైజ్ ఉంటుంది. ఆల్మోస్ట్ మన డయాగ్రామ్స్ ఎక్కడైనా సరే ట్రయాంగిల్స్లో కానీ క్వాడ్రిలేటరల్స్లో కానీ లైన్స్లో కానీ ఎక్కడ కూడా మనం అప్లై చేసే మెథడ్ ఏంటంటే యాంటీ క్లాక్ వైజ్, అంటే అపసవ్య దిశలోనే మనం ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా అటువంటి డిస్కషన్లోనే. సో అపసవ్య దిశలోనే నువ్వు క్యాల్కులేట్ చేసినప్పుడు ఒక యాంగిల్ అనేది 90 డిగ్రీస్ కంటే తక్కువ వస్తుందని ఎక్యూట్ యాంగిల్ లేదా అల్పకోణం అని పిలుస్తారు. 90 డిగ్రీస్ వస్తే దాన్ని లంబకోణం అని పిలుస్తారు, లేదా రైట్ యాంగిల్ అంటారు. 90 కంటే ఎక్కువ 180 కంటే తక్కువ ఉంటే దాన్ని అధిక కోణం, దాన్ని అబ్ట్యూస్ యాంగిల్ అని పిలుస్తారు. 180కి ఈక్వల్ అయితే దాన్ని సరళ కోణం, 180కి 360కి మధ్యలో ఉంటే దాన్ని పరావర్తన కోణం. అందుకే మనం క్లాక్ అనే కాన్సెప్ట్ చెప్పేటప్పుడు క్వశ్చన్లో నిన్ను ఒక 720 అంత టైం ఇచ్చేసి యాంగిల్ కట్టమన్నాం అనుకోండి, ఫార్ములా వేస్తే వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత అలా అడగకుండా ఏమంటే పరావర్తన కోణం ఎంత అని అడుగుతాడు. ఒకవేళ అక్కడ కనుక 30 వచ్చింది అనుకోండి, దానికి పరావర్తన కోణం కట్టాలి అంటే 180 కంటే అబౌవ్ ఉండేలాగా మనం ఫార్ములా వేసుకుని కట్టాల్సి వస్తుంది. ఓకే, సో ఆ కాన్సెప్ట్ అలా అక్కడ డిస్కస్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడే మనం ఒక 2 రకాల డెఫినేషన్ గురించి నేర్చుకుందాం. ఒకటి ఏంటంటే టైం లేదు కానీ చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్ సార్, బిట్స్ అడుగుతాడు దీని మీద. చూడండి, ఒకటంటే పూరక కోణం అండ్ ఇంకోటి సంపూరక కోణం. దీన్నే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు, దీన్ని సప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. పూరకోణం లేదా సంపూరక కోణం. ఏంటి సార్ పూరకోణం అంటే, ఇప్పుడు 2 కోణాలని అని 2 యాంగిల్స్ తీసుకున్నప్పుడు వాటి యొక్క ప్రాపర్టీస్ అనమాట. ఎప్పుడైనా సరే θ1 θ2 అనే 2 యాంగిల్స్ ఉన్నాయి. వాటి రెండింటిని కలిపినప్పుడు నీకు 90 డిగ్రీస్ వచ్చింది అనుకోండి, దాన్ని ఏమని పిలుస్తారంటే ఒకదానికొకటి పూరక కోణాలు అవుతాయి, అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి అనమాట. సపోజ్ 30 60 కలిపాను అనుకోండి, ఎంత వచ్చింది 90 వచ్చిందా, అంటే 30 అనేది 60కి కాంప్లిమెంటరీ యాంగిల్ అవుతుంది, 60 అనేది 30కి కాంప్లిమెంటరీ యాంగిల్ అవుతుంది. అలాగే θ1 + θ2 యాడ్ చేసినప్పుడు 180 డిగ్రీస్ వచ్చింది అనుకోమా, θ1 + θ2 రెండు యాడ్ చేసినప్పుడు నీకు 180 డిగ్రీస్ వచ్చింది అనుకోండి, అప్పుడేమని పిలుస్తారు, θ1 θ2ని సంపూరక కోణాలు, కాంప్లిమెంటరీ కాదు సప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. సప్లిమెంటరీ యాంగిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ 120 60 తీసుకున్నా, 120 60 తీసుకున్నా. సో 120కి 60 కలిపితే ఎంత వచ్చింది, 180 వచ్చేసింది కదా, అంటే 120 60కి ఏమవుద్ది, సంపూరక కోణం అవుద్ది. 60 అనేది 120కి ఏమవుద్ది, సంపూరక కోణం అవుద్ది. 90 + 90 180, అంటే 90 + 90 చేస్తే నీకు 180 వస్తుంది కాబట్టి 90కి 90 ఏమవుద్ది, సంపూరక కోణం, ఐ మీన్ సప్లిమెంటరీ యాంగిల్, అంటే ఇట్స్ సెల్ఫ్ సప్లిమెంటరీ యాంగిల్ అనమాట. దానికి అదే సంపూరక కోణం. 45కి 45 కలిపినప్పుడు 90 వచ్చింది. అందులో 45 అనేది 45కి ఏమవుతుంది, ఇప్పుడు అది పూరక కోణం, ఐ మీన్ కాంప్లిమెంటరీ యాంగిల్. ఏ కోణానికి దానికి అదే కాంప్లిమెంటరీ కోణం ఉంటుంది అని అనుకోండి, ఓకే, వెంటనే ఏం చెప్పాలి, 45 అని చెప్పాలి. ఏ యాంగిల్కి దానికి అదే సప్లిమెంటరీ యాంగిల్ అని చెప్పాను అనుకోండి, ఏమని చెప్పాలి, 90 డిగ్రీస్ అని చెప్పాలి. సో మనం ఒక నార్మల్గా కోణాల గురించి డిస్కస్ చేసుకోవాలంటే ఇవి. దీని మీద ఇంకా ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ముందు జాగ్రత్తగా నోట్ చేయండి. ఓకే, ఇప్పుడు నేర్చుకున్న కోణాలు, ఐ మీన్ యాంగిల్స్ అనే కాన్సెప్ట్ త్రిభుజాల్లో ఎలా ఉంటుంది, లేదా చతుర్భుజాల్లో ఎలా ఉంటుంది, ఐ మీన్ రెక్టాంగిల్స్లో ఎలా ఉంటుంది, లేదా పంచభుజి షడ్భుజి అలా, అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్ పెరిగే కొద్దీ మారిపోతుంది కదా, వాటిలో ఎలా ఉంటుందని డిస్కస్ చేద్దాం. ఒకసారి చూడమ్మా, ఒకసారి ట్రయాంగిల్స్. ఆల్రెడీ ట్రయాంగిల్స్ గురించి మనం మెన్సురేషన్ చెప్పేప్పుడు చెప్పుకున్నాం ఎన్ని రకాల ట్రయాంగిల్స్ ఉంటాయని. జనరల్గా ఇది ఏ, లేదా ఇంకా బాగా చెప్పాలంటే ABC అనేవి 3 సైడ్స్. అంటే ఇక్కడ ఏం చెప్తామంటే AB, BC, CA
ఈ మూడాట్లు ఏమని పిలుస్తారంటే భుజాలు అని పిలుస్తారు. ఎన్ని భుజాలు ఉన్నాయి? 3 భుజాలు ఉన్నాయి కాబట్టి దాన్ని త్రిభుజం అన్నాం. అంటే 3 సైడ్స్ ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం? ఆటోమేటిక్గా ట్రయాంగిల్ అని పిలుస్తాం. అలాగే ట్రయాంగిల్లో నీకు ఒక పదం కనిపిస్తుంది, ట్రై యాంగిల్. అంటే ఎన్ని యాంగిల్స్ ఉంటాయి ఇక్కడ? 3 యాంగిల్స్ ఉంటాయి. ఎన్ని యాంగిల్స్ ఉంటాయన్నా? 3 యాంగిల్స్ ఉంటాయి. జనరల్గా జామెట్రీలో యాంగిల్స్ని ఎలా డినోట్ చేస్తారంటే, ఈ యాంగిల్ ఎక్కడుంది? ఏ దగ్గర ఉంది కాబట్టి యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి అని ఒక రకంగాని, లేదా ఈ ఏ అనేది దేనికి మధ్యలో ఉంది నాన్న? బికి సికి మధ్యలో ఉంది. అంటే బి నుంచి ఏకి వెళ్ళి ఏ నుంచి సికి వెళ్తే చూడు, ఇది ఒక రే, ఇది ఒక రే మధ్యలో ఎగ్జిస్ట్ అయింది. అందుకే దాన్ని ఏం చెప్తామంటే యాంగిల్ బిఏసి కామా యాంగిల్ సిబిఏ కామా యాంగిల్ ఏసిబి. ఇక్కడ యాంగిల్ ఏ అన్నా లేదా యాంగిల్ బిఏసి అన్నా సరే రెండు ఒకటే. ఎందుకంటే మనకి యాంగిల్ ఎప్పుడు కూడా మిడిల్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని డిఫైన్ చేస్తుంది. ఇక్కడ ఏముంది నాన్న? బిఏసి ఉంది. మిడిల్ వాల్యూ ఏంటి? ఏ కాబట్టి ఏ దగ్గర చేస్తున్న కోణం. ఇక్కడ ఏముంది? సిబిఏ ఉంది. అంటే సికి ఏకి మధ్యలో బి వద్ద చేస్తున్న కోణం. ఏసీబీ ఉంది. అంటే అర్థం ఏంటి? ఏకి బికి మధ్యలో సి వద్ద చేస్తున్న కోణం. అవే కదా యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి అని చెప్పేసాం. సో ఇక్కడ భుజాలు ఎటువంటి అంటే భుజాలు అనేవి ఎటువంటి సైజులో ఉన్నా సరే, వాటి యొక్క కొలతలు డిఫరెంట్గా ఉన్నా సరే, మనకి ట్రయాంగిల్ మొత్తం మీద ఎప్పుడు కూడా యాంగిల్స్ని కలిపినప్పుడు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి చేసినప్పుడు ఎంత వస్తుంది అంటే 180 డిగ్రీస్ వస్తుంది. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి చేస్తే ఎంత వస్తుంది? 180 డిగ్రీస్ వస్తుంది. ఇక్కడ లోపల యాంగిల్స్ని బట్టి త్రిభుజాల యొక్క పేర్లు మారిపోతాయి. లోపల యాంగిల్స్ని బట్టి త్రిభుజాల యొక్క పేర్లు మారిపోతాయి. ఏంటి సార్లు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒకటి త్రిభుజం అల్పకోణ త్రిభుజం. ఫస్ట్ ఏంటన్నా? అల్పకోణ త్రిభుజం. దాన్ని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారంటే ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ లేదా ఎక్యూట్ ట్రయాంగిల్ అని కూడా పిలుస్తారు. ఏంట్రా అంటే ఇచ్చిన ప్రతి కోణం కూడా 90 డిగ్రీస్ కంటే తక్కువ ఉండాలి. ఇచ్చిన ప్రతి కోణం కూడా 90 డిగ్రీస్ కంటే తక్కువ ఉండాలి. అలా ఉంటే దాన్ని ఏమని పిలుస్తారా అంటే ఎక్యూట్ యాంగిల్ లేదా అల్పకోణ త్రిభుజం అని పిలుస్తారు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 60, ఇది 70, రెండు కలిపితే ఎంత? 130, ఇది ఎంత తెచ్చుకుందాం? 50. ఇప్పుడు చూడండి, లోపల ఉన్న ప్రతిదీ కలిపితే ఎంత అయింది? 180 అయింది. ఇవన్నీ కూడా 90 కంటే తక్కువ ఉంది. అందువల్ల దాన్ని ఏం చెప్పచ్చు? అల్పకోణ త్రిభుజం అవుతుంది. దాన్ని ఏమని చెప్పచ్చు నాన్న? అల్పకోణ త్రిభుజం. ఓకే, రెండోది లంబకోణ త్రిభుజం. ఇందాక ఎక్కడో చెప్పేసినట్టున్నారు కదా సరే, ఇవన్నీ మీరు వరుస పెట్టిదంటే కరెక్టే. ఆ కాన్సెప్ట్ పెట్టగానే వెళ్దాం. లంబకోణ త్రిభుజం. లంబకోణ త్రిభుజం ఏంటంటే ఒక కోణం 90 డిగ్రీస్ ఉండాలి. మనకున్న 3 కోణాలు ఉంటాయి కదా. ఒక ట్రయాంగిల్ తీసుకున్నట్టు ఎన్ని కోణాలు ఉంటాయి? 3 ఉంటాయి. ఆ మూడాట్లో ఏదో ఒక కోణం కనుక లంబకోణం అయిందనుకో, థీటా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయిందనుకోండి, అప్పుడు ఏం చెప్పొచ్చమ్మా? అటువంటి త్రిభుజాన్ని లంబకోణ త్రిభుజం అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 యాంగిల్స్ ఉంటాయి కదా, అందులో ఒక యాంగిల్ కనుక 90 డిగ్రీస్ అయితే, ఒక యాంగిల్ కనుక 90 డిగ్రీస్ అయితే ఇటువంటి త్రిభుజాన్ని ఏం పిలుస్తారు? లంబకోణ త్రిభుజం అంటారు. అంటే ఇక్కడ ఒక θ 1 ఉంటుంది, ఇక్కడ ఒక θ 2 ఉంటుంది. ఈ లంబకోణ త్రిభుజంలో హైలైట్ ఏంటి? ఈ θ 1 ప్లస్ θ 2 కలిపితే ఎంత రావాలి? గ్యారంటీగా 90 డిగ్రీసే రావాలి. ఎందుకు? ఓవరాల్గా ఎంత ఉంటుంది? 180. ఆల్రెడీ ఈ కోణం ఎంత? 90. ఇంక మిగిలింది ఎంత? 90. ఈ రెండు కలిపితే ఎంత రావాలి? 90 రావాలి. సో అక్కడక్కడ కొన్ని పాయింట్స్ నీకు నువ్వు అబ్జర్వ్ చేస్తేనే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ అధిక కోణ త్రిభుజం. అధిక కోణ త్రిభుజం ఏదైనా త్రిభుజంలో ఒక కోణం 90 డిగ్రీస్ కంటే ఎక్కువ, 90 డిగ్రీస్ కంటే ఎక్కువ ఒక కోణమే. మళ్ళీ అన్ని కోణాలు అవ్వవు, ఎందుకంటే మొత్తం కలిపితే 180 అన్నప్పుడు ఒక యాంగిలే 90 డిగ్రీస్ కంటే ఎక్కువైంది అనుకోండి, రిమైనింగ్ రెండు 90 డిగ్రీస్ కంటే తక్కువ ఉండాలి. ఆప్షన్ లేదు. అందువల్ల అడుగుతాడు ఒకసారి, అధిక కోణ త్రిభుజంలో ఎన్ని అధిక కోణాలు ఉంటాయని. ఎన్ని ఉంటాయి? ఎందుకంటే 90 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉన్నదాన్ని ఏమని పిలుస్తాం? అధిక కోణం అన్నాం. ఎన్ని ఉండాలి? ఒకటే ఉండాలి. పక్కా గుర్తుపెట్టుకో. అధిక కోణ త్రిభుజంలో ఎన్ని అధిక కోణాలు ఉంటాయమ్మా? ఒకటి. అల్పకోణ త్రిభుజంలో ఎన్ని అల్పకోణాలు ఉంటాయంటే 3. 3 కూడా 90 డిగ్రీస్ కంటే తక్కువ ఉంటేనే దాన్ని అల్పకోణ త్రిభుజం అంటాం. అందువల్ల అల్పకోణ త్రిభుజంలో ఎన్ని అల్పకోణాలు ఉంటాయి? 3 అల్పకోణాలు ఉంటాయి. అదే ఆ అధిక కోణ త్రిభుజంలో ఎన్ని అధిక కోణాలు ఉంటాయి అంటే ఒకటే ఉంటుంది.
లంబకోణ త్రిభుజంలో ఎన్ని లంబకోణాలు అంటే ఒకటే ఉంటుంది. అది కూడా చాలా మంచి మంచి పాయింట్స్ ఇవన్నీ. అంటే మనం ఏదైనా ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి, ఇదేమో 120 ఎంతో తీసుకుందాం, ఇది 30, ఇది 30, సరిపోయిందా? సరిపోలేదు, ఎంత సరిపోయింది 180. ఇలాంటి త్రిభుజాన్ని ఏం పిలుస్తారంటే అధిక కోణ త్రిభుజం అంటారు. ఇక్కడే మనం డిస్కస్ చేసుకునేది ఏంటంటే సమద్విబాహు త్రిభుజం. సమద్విబాహు త్రిభుజం ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారంటే ఐసోసెల్స్ ట్రయాంగిల్ అని ఏదో పిలుస్తారు. అదేలే ఐసోసెల్స్ ట్రయాంగిల్. ఆ సమద్విబాహు త్రిభుజం ఏం చెప్తుందంటే ఏదైనా సరే రెండు భుజాలు సమానం అయితే, అంటే ఈ భుజము ఈ భుజము అని సమానం. ఎప్పుడైనా సరే మీకు ఈసారి నుంచి జామెట్రీలో డయాగ్రామ్ వేసి ఇలా పిచ్చిగీతలు ఎట్టాడంటే అదే తప్పు చేసినట్టు కాదు, నువ్వు మైండ్లో పెట్టుకోవాలి. ఓకే, ఇటు సైడ్ 1 ఇటు సైడ్ 1 ఏంటంటే ఈ రెండు ఈక్వల్. ఇది దేని మీద అయితే క్రాస్ చేస్తానో సింగిల్ క్రాస్ చేస్తానో సింగిల్ క్రాస్ చేసినవన్నీ సమానం అని అర్థం. సింగిల్ క్రాస్ చేసినవన్నీ సమానం. ఇప్పుడు సమద్విబాహు త్రిభుజంలో రెండు సైడ్లు ఈక్వలే కాదు, రెండు కోణాలు కూడా సమానంగా ఉంటాయి. రెండు కోణాలు కూడా సమానంగా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఇది 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 ఇక్కడ నేను అందుకని రెండు పెడుతున్నాను. అంటే అర్థం ఏంటి? ఓహో, ఈ రెండు సింబల్స్ పెట్టాను కాబట్టి ఈ ప్లేస్, ఈ రెండు ప్లేస్ పెట్టాను కాబట్టి ఈ ప్లేస్, ఈ రెండు సమానం. ఈ రెండు దేన్ని డినోట్ చేస్తున్నాయి? యాంగిల్ డినోట్ చేస్తున్నాయి. అంటే ఈ కోణం సమానం. అంటే సమద్విబాహు త్రిభుజంలో రెండు కోణాలు ఎలా ఉంటాయి నాన్న? సమానంగా ఉంటాయి. ఓకే, అక్కడ దాకా ఓకే. ఇంకేం చెప్పచ్చు అంటే బాగా గుర్తుపెట్టుకో, ఏ భుజాలైతే సమానంగా ఉన్నాయో దానికి ఆపోజిట్గా ఉన్న కోణాలు సమానంగా ఉంటాయి. దీనికి ఆపోజిట్గా ఉన్న కోణం ఇది, దీనికి ఆపోజిట్గా ఉన్న కోణం ఇది, ఈ రెండు ఒకదానికి ఒకటి ఎలా ఉన్నాయి? సమానం. అంటే ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా సరే రెండు భుజాలు సమానమైతే, ఒక త్రిభుజంలో రెండు భుజాలు సమానమైతే వాటికి ఆపోజిట్గా ఉన్న యాంగిల్స్ కూడా ఆటోమేటిక్గా ఎలా ఉంటాయన్నా? సమానంగా ఉంటాయి. అది ఎప్పుడు కూడా త్రిభుజాల్లో ఉండే ఫండమెంటల్ రూల్. సో ఈ రెండు భుజాలు సమానం కాబట్టి ఈ రెండు యాంగిల్స్ సమానంగా ఉంది. ఇక్కడే లంబకోణ సమద్విబాహు త్రిభుజం. లంబకోణ సమద్విబాహు త్రిభుజం ఇది ఎలా ఉంటుందంటే అమ్మా, ఇది లంబకోణం 90 degrees, రెండు భుజాలు సమానంగా ఉండాలన్నాడు. ఇది ఒక భుజం, ఇది ఒక భుజం. ఎందుకంటే కర్ణం రెండు భుజాల కంటే ఎప్పుడు ఎక్కువ ఉంటుంది. కర్ణం అనేది రెండు భుజాల కంటే ఎప్పుడు ఎక్కువ ఉంటుంది కానీ తక్కువ ఉండదు. సో ఈ రెండు ఖచ్చితంగా రెండు భుజాలు మిగిలే కంటే ఈ రెండే సమానం అవ్వాలి. అమ్మ ఇది సమానం అయిందంటే దీని యొక్క కోణం ఇవ్వాలి, ఈక్వల్ అవ్వాలా? సో ఈక్వల్. ఇది సమానం ఏంటంటే దీనికి ఆపోజిట్ ఉన్న కోణం ఇది ఈక్వల్ అవ్వాలి. అంటే ఈ కోణం ఈక్వల్, ఈ కోణం ఈక్వల్. ఇది యాక్చువల్ ఎంత ఉంది? 90 degrees ఉంది. ఎంత ఉంది? 90. మరి ఈ రెండేట్లు కలిపితే ఎంత ఉండాలని చెప్పుకున్నాం మనం? θ1 + θ2 90 degrees ఉండాలని చెప్పాను. అంటే ఇది ప్లస్ ఇది కలిపితే ఎంతమ్మా? 90 degrees. కానీ నాకు తెలిసింది ఏంటి? ఇది సమానం. అంటే రెండు కలిపితే 90 అవ్వాలి, ఒకదానికొకటి సమానం అవ్వాలి. ఏంటి ఆప్షన్? 45 degrees, 45 degrees. అంటే లంబకోణ సమద్విబాహు త్రిభుజంలో ఒకటి 90 degrees ఉంటుంది, రిమైనింగ్ రెండు ఎలా ఉంటాయి నాన్న? 45 degrees అండ్ 45 degrees ఉంటుంది. 45 degrees అండ్ 45 degrees. వీటి యొక్క నిష్పత్తి కట్టాను అనుకోండి, 45:90. అంటే 1:1:2. అంటే 1:1:2 అని కోణాల నిష్పత్తి ఏ త్రిభుజంలో ఉంటుందని బిట్ అడిగాడు అనుకోండి, నువ్వు ఖచ్చితంగా చెప్పాల్సింది ఏంటి అక్కడ? లంబకోణ సమద్విబాహు త్రిభుజం, ఐసోసెల్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఎప్పుడు యాంగిల్స్ రేషియో ఉండాలి. ఎంత ఉండాలి? 1:1:2. సరే సార్, ఇలా ఉన్నప్పుడు మరి వాటి భుజాల నిష్పత్తి ఎలా ఉంటుంది? వాటి భుజాల నిష్పత్తి ఎలా ఉంటుంది అన్నాను అనుకోండి, బాగా గుర్తుపెట్టుకో. ఇది 1 ఉంటే ఇది 1 ఉంటుంది, ఖచ్చితంగా √2 ఉంటుంది. ఎందుకు రూట్? మనకి ఫార్ములా ఏంటమ్మా? కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేరు ప్లస్ భుజము స్క్వేరు. ఇది 1 ఉందనుకో, 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ఎంత వచ్చింది? 2. నాకు ఓన్లీ కర్ణమే కావాలనుకోండి, దీనికి ఏం వేయాలి? రూట్ వేయాలి. అందుకే 1:1:2. ఇది కోణాల నిష్పత్తి, ఇది భుజాల నిష్పత్తి. బాగా గుర్తుపెట్టుకో. కోణాల నిష్పత్తి 1:1:2 అయితే భుజాల నిష్పత్తి ఎంత? 1:1:2. 1:1:2 భుజాల నిష్పత్తిగా కలిగిన త్రిభుజం ఏంటి? లంబకోణ సమద్విబాహు త్రిభుజం. ఒకవేళ ఇది అడిగితే ఇది చెప్పాలి, ఇది అడిగితే ఇది చెప్పాలి, ఇది కానీ అడిగితే ఇది అడిగినా ఇది. ఆ పాయింట్ చాలా క్లియర్గా గుర్తుండాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ సమబాహు త్రిభుజం.
సమబాహు త్రిభుజం. ఏంటి సమబాహు త్రిభుజం అంటే అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. అంటే ఇది ఏ అయితే ఇది ఏ అయితే ఇది ఏ. సమబాహు త్రిభుజం అంటే ఏంటి? ఏ ఏ ఏ. ఇప్పుడు నేను ముందే చెప్పా, ఇది ఇది ఈక్వల్ అనుకోండి, వీటి యొక్క యాంగిల్స్ ఈ యాంగిల్ సమానం చెప్పా. ఇది ఇది ఈక్వల్ అయితే దీని యొక్క ఆపోజిట్ యాంగిల్ ఎంతమా? దీని ఆపోజిట్ యాంగిల్ ఏమొస్తుంది? ఈ యాంగిల్ దగ్గర ఉన్నాం కదా, దీని యొక్క ఆపోజిట్ యాంగిల్ ఇది అయితే దీని యొక్క ఆపోజిట్ యాంగిల్ ఇది, ఆ రెండు సమానం అవుతాయి. అంటే ఒక సమబాహు త్రిభుజంలో అన్ని భుజాలు సమానం, అట్ ది సేమ్ టైం వాటి యొక్క యాంగిల్స్ కూడా సమానం. అంటే ఇప్పుడు త్రిభుజం మొత్తం మీద ఎంత యాంగిల్ ఉంటుందో చెప్పానండి, 180 degrees ఉంటుందని చెప్పాను. ఇందులో ఈ యాంగిల్ మొత్తం కలిపితే 180 degrees ఉండాలి. కానీ ఈ యాంగిల్ ఒకదానికొకటి ఏంటి? ఈక్వల్ అని చెప్తాను. కలిపితే 180 అవ్వాలి, విడివిడిగా సమానంగా ఉండాలి. ఎంత అవ్వాలి అంటే 60 degrees అండ్ 60 degrees. ఒక ట్రయాంగిల్, సమబాహు త్రిభుజం, దాన్ని ఈక్వలిటరల్ ట్రయాంగిల్ అని పిలుస్తారు. ఈక్వలిటరల్ ట్రయాంగిల్. ఎప్పుడైనా ఈక్వలిటరల్ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు భుజాలన్నీ సమానంగా ఉంటాయి. రేషియో కడితే ఎంత వస్తుంది? A:A అన్నీ క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, 1:1. అలాగే యాంగిల్స్ కట్టానుకో 60:60. సింప్లిఫై చేస్తే 1:1. అంటే కోణాల నిష్పత్తి 1:1. భుజాల నిష్పత్తి 1:1. అలా ఉన్న త్రిభుజాన్ని ఏం పిలుస్తారు? సమబాహు త్రిభుజం అంటారు. దాన్ని ఏం పిలుస్తారు నాన్న? సమబాహు త్రిభుజం. సో ఇక్కడే ఎలాగంటే ఇప్పుడు బాగా గుర్తుపెట్టేసుకో, ఒక టేబుల్ చెప్పేస్తాను. కోణాల నిష్పత్తి అండ్ భుజాల నిష్పత్తి. నాన్న కోణాల నిష్పత్తి 1:1 ఉందంటే భుజాల నిష్పత్తి కూడా 1:1 ఉంటుంది. అదే 1:1:2 ఉందనుకోండి, ఇది 1:1:√2 ఉంటుంది. అలా కాకుండా 1:2:3 అని ఉందనుకోండి, 1:√3:2 అని ఉంటుంది. 1:√3:2. ఇదేమో విషమబాహు త్రిభుజం, సీకెంట్ ట్రయాంగిల్ అంటాం. ఇది మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం, లంబకోణ సమద్విబాహు త్రిభుజం. ఇది సమబాహు త్రిభుజం. ఇలా ఒక్కొక్క ట్రయాంగిల్ ఒక్కొక్క. వాడు క్వశ్చన్ ఏమడుతుందంటే ఇది మ్యాచింగ్ అడగచ్చు, లేదా ఇలా కోణాలు ఇచ్చి భుజాలు అడగచ్చు, లేదా భుజాలు ఇచ్చి కోణాలు అడగచ్చు. బాగా హెడ్ చేయి. ఇప్పుడు ఒక్కసారి స్టార్టింగ్ ట్రయాంగిల్కి రా. ఇది ట్రయాంగిల్ కదమ్మా. ఈ బీసీని నేను కొంచెం ఎక్స్టెండ్ చేశాను అనుకోండి, ఎక్కడి దాకా? డి అనే పాయింట్ దాకా. ఇప్పుడు ఇక్కడ చూడండి, డిసిఏ. ఏసీబీ అనేది ఇది అనుకో, డిసిఏ. ఇక్కడ ఒక యాంగిల్ ఎగ్జిస్ట్ అవుతుంది చూసావా? అది ఎక్కడ ఎగ్జిస్ట్ అయింది? బయట ఎగ్జిస్ట్ అయింది. ఎక్కడ ఎగ్జిస్ట్ అయిందమ్మా? బయట ఎగ్జిస్ట్ అయింది. అందువల్ల దాన్ని ఏమని పిలుస్తారంటే బాహ్య కోణం అని పిలుస్తారు. బాహ్య కోణం. సో బాహ్య కోణం అని తెలిసిన తర్వాత ఇక్కడ ఒక ప్రాపర్టీ ఉంది. ఇది ఒక లైనే కదా నాన్న. ఇందాక డెఫినేషన్ చెప్పేప్పుడు స్ట్రైట్ లైన్ యాంగిల్ అని చెప్పా. అంటే ఒక లైన్ మొత్తం మీద ఉండే యాంగిల్ ఎంత అండి? 180 అని. ఇక్కడ మరి లోపల ఒక కోణం ఉంది, బయట ఒక కోణం ఉంది. ఈ రెండింటిని కలిపితే ఎంత అవ్వాలి? 180 అవ్వాలి. బయట ఉన్న కోణాన్ని బాహ్య కోణం, ఎక్స్టీరియర్ యాంగిల్ అని పిలుస్తాం. మరి లోపల ఉన్న కోణాన్ని ఏం పిలుస్తాం అంటే అంతర్కోణం. లోపల ఉన్న కోణాన్ని ఏం పిలుస్తాం? అంతర్కోణం, ఇంటీరియర్ యాంగిల్. అంటే ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకో, ఇక్కడ పాయింట్ అంతర్కోణం ప్లస్ బాహ్య కోణం ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 180 degrees. ఎంతమ్మా? 180 degrees. దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్ అడగాలనుకున్నాడు అనుకోండి, ఏమడుగుతాడంటే ఇది ఎక్స్, ఇది 120 అయినా ఎక్స్ విలువ ఎంత అని అడుగుతాడు. అమ్మ ఇది 120, ఇది ఎక్స్, రెండు కలిపితే ఎంతమ్మా? 180 అవ్వాలి కదా. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత? 60 degrees. ఎంతమ్మా? 60 degrees. ఇప్పుడు ఇదే ట్రయాంగిల్ ఇక్కడ నుంచి నీకు రైట్ సైడ్ అలా పైకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఇక్కడ కూడా ఒక బాహ్యకోణం ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఏ దగ్గర కూడా ఒక బాహ్యకోణం ఉంటుంది. అలాగే ఇదే లైను ఇలా కొంచెం ఫ్రంట్కి వచ్చింది అనుకోండి, ఇక్కడ కూడా నీకు ఒక బాహ్యకోణం ఏర్పడుతుంది. ఎన్ని బాహ్యకోణాలు ఉన్నాయి? 1, 2, 3. ఎన్ని బాహ్యకోణాలు ఉన్నాయమ్మా? 3 ఉన్నాయి. ఎన్ని భుజాలు ఉన్నాయి? 3 భుజాలు ఉన్నాయి. కాబట్టి 3 అంతర్కోణాలు ఉంటాయి, 3 బాహ్యకోణాలు ఉంటాయి. అంటే 3 ఇంటీరియర్ యాంగిల్స్ ఉంటాయి, 3 ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకో. ఒకవేళ ఇది సమబాహు త్రిభుజం, ఇది సమబాహు త్రిభుజం కదా నాన్న. నేను దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేశాను అనుకోమా, ఇది 60 కాబట్టి ఇది ఎంత ఉండాలి? 120 ఉండాలి, రైట్? ఎందుకు? 2 కలిపితే 180 అవ్వాలి కాబట్టి. నేను దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేశాను అనుకోండి, ఎంత ఉండాలి? 120. దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేశాను అనుకోండి, ఇక్కడ కూడా ఎంత ఉండాలి? 120.
సో 120 + 120 + 120 మొత్తం కలిపితే ఎంత వచ్చింది 360. అంటే ఒక త్రిభుజంలో బాహ్య కోణాలు మొత్తం ఎంత వచ్చిందమ్మా 360 డిగ్రీస్. ఒక త్రిభుజంలో 3 సైడ్లు ఉంటాయి, 3 ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఉంటాయి, 3 ఇంటీరియర్ యాంగిల్స్ ఉంటాయి. మొత్తం ఎక్స్టీరియర్ యాంగిల్స్ కలిపితే నీకు ఎంత వచ్చింది 360 డిగ్రీస్ వచ్చింది. ఎంత వచ్చిందమ్మా 360 డిగ్రీస్. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకో, సమబాహు త్రిభుజం అన్న క్రమ బాహు త్రిభుజం అన్న ఒకటే. క్రమ అంటే సమానంగా ఉండడం, యాంగిల్స్ అన్నీ సమానంగా, లోపల ఇంటర్నల్ యాంగిల్స్ అన్నీ సమానంగా ఉన్నా లేదా సైడ్స్ అన్నీ సమానంగా ఉన్నా సరే ఇలా డిస్కస్ చేస్తారు. సో క్రమ బాహు త్రిభుజం అన్నా లేదా క్రమ త్రిభుజం అన్నా లేదా సంబాహు త్రిభుజం అన్నా రెండు ఒకటే. ఇక్కడ నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటన్నా అంటే బాహ్య కోణాల మొత్తం ఎప్పుడు కూడా దేనికి ఈక్వల్ నానా = 360 డిగ్రీస్. ఇప్పుడు నాకు ఇంకో విషయం బాగా డౌట్ వచ్చింది నానా, ఇది కలిపితే ఎంతమ్మా 180 డిగ్రీసా? ఇది కలిపితే ఎంత 180 డిగ్రీసా? మరి ఇది ఈ మూడు కలిపితే ఎంత చెప్పాను నేను 180 డిగ్రీస్ అయినా? అంటే దీనికి ఈ రెండు కలిపినా లేదా దీనికి ఇదొకటి కలిపినా నీకు 180 డిగ్రీస్ వస్తుంది. అంటే బాహ్య కోణం దేనికి ఈక్వల్ వద్దునా, లోపల నీ రెండు యాంగిల్స్కి ఈక్వల్ అయిపోదు. అందువల్ల ఇక్కడ నేను ఏం చెప్తానంటే బాహ్య కోణం డైరెక్ట్గా చెప్పేస్తా యాంగిల్ B + యాంగిల్ C. దీన్ని బేస్ చేసుకుని కూడా మనం సమస్య చేస్తాం. ఇక్కడ కాన్సెప్ట్ నువ్వు నేర్చుకున్న తర్వాత ఏ క్వశ్చన్ ఇచ్చినా నువ్వు ఈజీగా చేయొచ్చు. బట్ ప్రతి కాన్సెప్ట్లోనూ ప్రతి పాయింట్ నీకు గుర్తుండాలి, ప్రాక్టీస్ చేయడంలో వస్తుంది. ఓకే, ఇంకా కొంచెం డేటా ఉంది, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం, నోట్ చేయండి. సో త్రిభుజాల గురించి డిస్కస్ చేస్తాం, కోణాల గురించి డిస్కస్ చేస్తాం. ఇంకా త్రిభుజాలకు అంటే ఎక్కువ, అంటే 3 సైడ్స్ ఉన్నాయి కానీ దాని ట్రయాంగిల్ అన్నాం, 4 సైడ్స్ ఉంటే దాన్ని క్వార్టర్లేటరల్ అంటారు, 5 సైడ్స్ ఉంటే 6 సైడ్స్ ఉంటే 7 సైడ్స్. అంటే ఇలా వెళ్ళిపోతుంది అనుకోండి. దాన్ని ఏమని పిలుస్తారంటే ఇంకా భుజాలు పెరిగిపోతున్నాయి కాబట్టి బహుభుజి, అంటే బహుభుజాలు ఉన్నాయి కాబట్టి దాన్ని బహుభుజి అంటారు. ఇంగ్లీష్లో పాలిగన్ అంటారు. ఎన్ని భుజాలు ఉన్నాయో చెప్పడం కోసం ఏం చెప్తారంటే దాన్ని n బహుభుజి లేదా n పాలిగన్ అని పిలుస్తారు. అది ఎలా ఉంటుందో చూద్దాం అమ్మా. n పాలిగన్ అంటే ఇవే ప్రాపర్టీస్ ఇంకా ప్రతి దానికి 3 సైడ్లు ఉన్నప్పుడు, 4 సైడ్లు ఉన్నప్పుడు, 5 సైడ్లు ఉన్నప్పుడు అలా విడివిడిగా చెప్పుకుంటూ వెళ్ళాం కదా. n సైడ్స్ ఉంటే ఏంటి పరిస్థితి అంటే n పాలిగన్ అంటే అర్థం n బహుభుజి. ఇంకా బాగా చెప్పాలంటే n క్రమ బహుభుజి అని పిలుస్తారు. ఎందుకు సార్ బహుభుజికి క్రమ బహుభుజికి సంబంధం తేడా ఏంటి సార్ అంటే 4 సైడ్లు ఉంటే చతుర్భుజం, 4 సైడ్లు ఉంటే చతుర్భుజం, 4 సైడ్లు సమానంగా ఉంటే అది క్రమ చతుర్భుజం. 4 సైడ్లు సమానంగా ఉంటుందని క్రమ చతుర్భుజం. దాన్ని రెగ్యులర్ పాలిగన్ అంటారు. రెగ్యులర్ పాలిగన్ అంటే దీన్ని నేను పాలిగన్ అని చెప్పకుండా ఏం చెప్తానంటే రెగ్యులర్ పాలిగన్ అంటాను. అంటే నువ్వు వెంటనే ఫిక్స్ అయిపోవాలి, ఓహో రెగ్యులర్ అనే పదం వాడేటంటే ఏంటంటే అర్థం సమాన భుజాలు ఉంటాయి. అండ్ ఇంకా చెప్పాలంటే మన కోణం ఉంటుంది కదమ్మా, ఆ కోణం ఎలా ఉంటుంది సమానంగా ఉంటుంది అని చెప్పింది. సరే సార్ కొంచెం అర్థం అవడం కోసం ఒక్కటి చతుర్భుజం వరకు చెప్పండి, తర్వాత మీరు వెళ్ళిపోద్దురు కానీ అన్నారనుకోండి. ఒకసారి చతుర్భుజం గురించి డిస్కస్ చేస్తాను. ఎలా ఉంటుంది అంటే నన్ను చతుర్భుజం అంటే ఏంటి 4 భుజాలు ఉన్నది రైట్. మనం ఎలాగ క్రమాన్ని పదం వాడుకుంటున్నాం కాబట్టి ఎన్ని ఉంటాయి 4 భుజాలు కూడా సమానంగా ఉంటాయి. అంటే ఇంకా బాగా చెప్పాలంటే చతురస్రం అనమాట. ఇలా ఉన్నప్పుడు నీకు బాగా గుర్తుపెట్టుకో, ఎప్పుడు కూడా ఇలా 4 తీసేసుకున్నప్పుడు ఇక్కడ చతురస్రంలో తీసుకున్నాం అనుకోండి 90 డిగ్రీస్ 90 డిగ్రీస్ 90 డిగ్రీస్ 90 డిగ్రీస్ టోటల్గా ఎంత వచ్చింది 360 వచ్చింది. అంటే ఇవన్నీ అంతర కోణాలే కదమ్మా, అంతర కోణాలు కలిపితే ఎంత వచ్చింది 360. అదేంటి సార్ మీరేమో ట్రయాంగిల్లోమో కలిపితే 180 అన్నారు, మరి ఇక్కడేమో యాంగిల్ A ప్లస్ ఏ అనుకుందాం BCD, యాంగిల్ A ప్లస్ యాంగిల్ B ప్లస్ యాంగిల్ C ప్లస్ యాంగిల్ D, ఇక్కడితే ఎంత చెప్పారు 360 అనిహారు, అక్కడేమో 180 అన్నారు. మరి బహుభుజం మారి అంటే భుజాలు మారి కొద్దీ ఏమైపోతుంది సార్, చేంజ్ అయిపోతుంది, ఎలా చేంజ్ అవుతుంది, దానికంటే ఒక ఫార్ములా ఏమైనా ఉందా అన్నాం అనుకోండి. అప్పుడు నేను చెప్తాను. ఇక్కడ ఫార్మ్ ఏంటంటే అంతర కోణాల మొత్తం, అంతర కోణాల మొత్తం ఒక n భుజాలు ఉన్నాయి అంటే n క్రమ బాహుభుజి తీసుకున్నాను అనుకోండి. వాల్యూ ఎంత అంటే n-2 × π, n-2 × π. దాన్ని వాడు ఒక్కోసారి n-2 × 180 డిగ్రీస్ కూడా వాడతాం.
n-2 ఇంటూ 180 డిగ్రీస్, లేదా దాన్ని ఒక్కోసారి 2n-4 ఇంటూ π/2 అని కూడా అంటున్నాడు. 2n-4 ఇంటూ π/2. సపోజ్ 2 కామన్ తీసాను అనుకోండి, n-2 2 క్యాన్సిల్ అయితే సేమ్ వచ్చిందా లేదా? అంటే ఒక్కొక్కసారి ఇంకోలా అడుగుతాడు, అదే 2n-4 ఇంటూ 90 డిగ్రీలు. ఇందులో అంటే ఎందుకు ఇన్నిసార్లు చెప్పుకోవాల్సి వస్తుందంటే, మీరు ఇది బై హెడ్ చేస్తారు, ఆప్షన్లో ఇది ఉంటుంది పోతుంది, లేదా ఇది బై హెడ్ చేస్తారు, ఆప్షన్లో ఇది ఉంటుంది. ఈ రెండు ఒకటనే విషయం నీకు తెలుసు, కానీ అప్పుడు అటెంప్ట్ చేయకపోవచ్చు, టైం వేస్ట్ అయిపోద్ది. అంటే 4 రకాలుగా పైల్లోని చెప్పచ్చు, లేదా డిగ్రీస్లోని చెప్పచ్చు, రేడియన్స్లో కానీ డిగ్రీస్లో కానీ. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చెప్దాం, ఇక్కడ ఎన్ని సైడ్స్ ఉన్నాయి? 1 2 3 4 సైడ్స్ ఉన్నాయి కదా. ఫార్ములా ప్రకారం అప్లై చేస్తే 4 - 2 ఇంటూ 180 డిగ్రీస్. సో 2 ఇంటూ 180 వాల్యూ ఎంతమ్మా? 360 డిగ్రీస్. సరిపోయిందా? అలా ఎప్పుడైనా సరే n క్రమ బహుభుజి అంటే ఒక n రెగ్యులర్ పాలిగాన్ యొక్క అంతర కోణాలు మొత్తం ఇంటీరియర్ యాంగిల్స్ యొక్క టోటల్ సమ్ ఎంత ఉంటుందమ్మా? n-2 ఇంటూ π. ఒక అంతర కోణం అడిగాను అనుకోండి, ఒక్కొక్క అంతర కోణం అడిగాను అనుకోండి, నేను ముందే చెప్పాను కదా, క్రమ అన్నానంటే అర్థం ఏంటి? అక్కడ ఉన్న అంతర కోణాలన్నీ కూడా, లోపల ఉన్న కోణాలు అన్నీ సమానంగా ఉండాలి. మరి ఎన్ని ఉన్నాయి? n కోణాలు ఉంటాయి చెప్పాను కదా. n క్రమభుజిలో n కోణాలు ఉంటాయి, n భుజాలు ఉంటాయి, n బాహ్య కోణాలు ఉంటాయని చెప్పా. మొత్తం అంతర కోణాలు మొత్తం ఎంత? n-2 ఇంటూ π. మరి ఒక్కొక్క అంతర కోణం కావాలనుకోండి ఏం చేయాలి అంటే, n-2 ఇంటూ πని దేంతో డివైడ్ చేయాలన్నా? nతో డివైడ్ చేయాలి. దేంతో డివైడ్ చేయాలి? nతో డివైడ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఇదే చతురస్రాన్ని నేను ఇలా కొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళాను అనుకోండి, ఇదే చతురస్రాన్ని అలా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళాను అనుకోండి, ఇక్కడ ఎంత ఉంటుంది? 90. ఇక్కడ ఎంత ఉంటుంది? 90. ఇక్కడ ఎంత ఉంటుంది? 90. ఇక్కడ ఎంత ఉంటుంది? 90. 90 90 90 90 ఎంత వచ్చిందమ్మా? 360. ఇవి ఏ కోణాలు? బాహ్య కోణాలు. ఏ కోణాలు? బాహ్య కోణాలు. ఇందాక ఒక పాయింట్ చెప్పేటప్పుడు లాస్ట్లో చెప్పా, బాహ్య కోణం ఈజ్ ఈక్వల్ టు ఎంతనా? 3 అంటే ఎలా సింగిల్గా అంటే చెప్పడం కష్టం, కానీ బాహ్య కోణాలు మొత్తం అది ఎందులోనైనా సరే, త్రిభుజం అయినా సరే, లేదా చతుర్భుజం అయినా సరే, లేదా షడ్భుజం అయినా సరే, లేదా పంచభుజం అయినా సరే, ఏదైనా సరే, పెంటాగాన్ అన్నా, హెక్సాగాన్ అన్నా, క్వాడ్రేటర్ అన్నా, లేదా ట్రయాంగిల్ అయినా సరే, బాహ్య కోణాలు మొత్తం కలిపితే ఎంత వస్తుందన్నా? 360 డిగ్రీస్ అవుతుంది. అక్కడ ఎన్ని భుజాలు ఉన్నా సరే దాని యొక్క బాహ్య కోణం ఎప్పుడు దేనికి ఈక్వల్ అవుతుంది? 360 డిగ్రీస్కే ఈక్వల్ అవుతుంది. 360 డిగ్రీస్కే ఈక్వల్ అవుతుంది. మరి ఒక్కొక్క బాహ్య కోణం కావాలనుకోండి, ఒక్కొక్క బాహ్య కోణం ఎన్ని సైడ్లు ఉంటే అన్ని బాహ్య కోణాలు ఉంటాయని తెలుసు కదా. మొత్తం బాహ్య కోణాలు కలిపితే ఎంత అని చెప్తున్నాను? 360 డిగ్రీస్ అని చెప్తున్నాను. మరి ఒక్క బాహ్య కోణం కావాలంటే ఏం చేయాలి? 360 డిగ్రీస్ బై n. 360 డిగ్రీస్ బై n. ఒకవేళ నీకు ఇక్కడ ఇంకో పాయింట్ కూడా తెలుసు, అంతర్కోణము ప్లస్ బాహ్య కోణం చేస్తే ఎంత వస్తుందని తెలుసమ్మా? 180 డిగ్రీస్ వస్తుందని తెలుసు కదా. ఓకే, ఇప్పుడు నీకు అంతర్కోణం కట్టమని అడిగాను అనుకో, ఒక 10 భుజాలు ఉన్నదానికి అంతర్కోణం కట్టమన్నాను అనుకోండి, మీరు ఏం చేయాలి? బాహ్య కోణం కట్టండి. అంటే ఇప్పుడు క్వశ్చన్ ఇలా అడిగా, ఎగ్జాంపుల్ ఏమడిగానంటే 10 భుజాలు కలిగిన 10 క్రమభుజిలో క్రమ బహుభుజిలో ఒక్కొక్క అంతర్కోణం ఎంత? ఒక్కొక్క అంతర్కోణం ఎంత అన్నాను అనుకోండి. ఓకే, 10 భుజాలు కదా, n వాల్యూ ఎంత ఇచ్చాడు? 10 ఇచ్చాడు. ఇప్పుడు అంతర్కోణం కట్టాలనుకోండి, ముందు ఒక్కొక్కరు ఏం చేస్తారంటే అంతర్కోణాలు మొత్తం కట్టేస్తారు. అంతర్కోణాలు మొత్తం అంటే ఎలా చేస్తారు వాళ్ళు? 10 - 2 ఇంటూ π, లేదా 180 డైరెక్ట్గా వేసేసుకుందాం. సో చేస్తే ఎంత వచ్చిందమ్మా? 8 ఇంటూ 180. ఇప్పుడు ఒక్కొక్క అంతర్కోణం కావాలంటే దాన్ని దేంతో డివైడ్ చేయాలి? nతో డివైడ్ చేయాలి. సో n అంటే ఎంత? 10. సో వేసాను అనుకో, 0 0 పోయింది. 8 ఇంటూ 18 ఎంతమ్మా? 864ను 144 డిగ్రీస్. ఇదేంటి? ఒక్కొక్క అంతర్కోణం. ఒక్కొక్క అంతర్కోణం. అలా కాకుండా ఇంకో రకంగా చేయొచ్చు. ఇక్కడ ఎన్ని ఉన్నాయమ్మా? 10 భుజాలు ఉన్నాయి కదా. బాహ్య కోణం ఫార్ములా ఏంటి? 360 డిగ్రీస్ బై
ఎన్ వేయాలి. ఎన్ అంటే ఎంత 10, 0 0 క్యాన్సిల్ అయితే 36. ఇది ఒక్కొక్క బాహ్యకోణం. మనకు దేని తెలిసిన అంతర్కోణం ప్లస్ బాహ్యకోణం కలిపితే ఎంత రావాలి 180 degrees కదా. సో అంతర్కోణం ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పొచ్చు 180 మైనస్ బాహ్యకోణం అంటే ఎంత 36 చేస్తే 145 degrees. ఇది సేమ్ ఆన్సరే. ఇక్కడైతే కొంచెం క్యాలిక్యులేషన్ ఎక్కువ చేశాను, ఇక్కడ అంత క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎలా చేస్తే అలా చేయండి. ఇక్కడే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, దీన్ని ఏం పిలుస్తారంటే కర్ణము డయాగ్నల్ అంటారు. దీన్ని కూడా ఏం పిలుస్తారంటే కర్ణము డయాగ్నల్స్. ఒక చతుర్భుజానికి ఎన్ని డయాగ్నల్స్ వచ్చాయమ్మా 2, మహా అయితే ట్రయాంగిల్కి 1 వస్తుంది, అది కూడా లంబకోణ త్రిభుజం అయితేనే, మిగతా అది కూడా ఛాన్స్ లేదు. అందుకే ఫార్ములా 3 ట్రయాంగిల్స్ అంటే 3 సైడ్స్ ఉండదానికి ఉండదు, 4 సైడ్స్ మోర్ సైడ్స్ ఉన్నదానికి నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్కి ఒక ఫార్ములా ఉంది. ఏంటి ఫార్ములా అంటే n × n-3/2 అంటే కర్ణాల సంఖ్య. ఇక్కడ n అనేది ఏంటి భుజాల సంఖ్య, ఇక్కడ n అనేది ఏంటమ్మా భుజాల సంఖ్య. ఇక్కడ కొన్ని భుజాలు అంటే ఇచ్చేసాను అనుకోండి, మీరు ఏం చేస్తారు కర్ణాల సంఖ్య కట్టేస్తారు. ఎలా కట్టేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 భుజాలు కలిగిన ఒక క్రమభుజిలో కర్ణాలు ఎన్ని ఉంటాయని అడిగాను అనుకోండి, మీరేం చేయాలి 10 × 10-3/2. సో చేస్తే 10 × 7/2. ఇందులో 5 టైమ్స్ పోయిందనుకోండి 5 × 7 35 కర్ణాలు ఉంటాయి, అంటే 35 కర్ణాలు ఉంటాయి. అంటే ఎప్పుడైనా సరే ఒక n ఇచ్చి వాటి యొక్క ఆ బాబూజీలో కర్ణాలు ఎన్ని ఉంటాయని క్వశ్చన్ అడిగాను అనుకోండి, వెంటనే అప్లై చేసిన ఫార్ములా n × n-3/2. ఇప్పుడు ఇలాంటి ఏదో ఒక బహుభుజి ఇచ్చేసి అంతర్కోణం అడిగాడు అనుకోండి, ఎలా కడతాను బాహ్యకోణం అడిగితే ఇక్కడ తాపేస్తాను 36 అని కట్టాను కదా, ఇక్కడతో తాపేస్తాను. ఒక్కొక్కసారి ఒక అంతర్కోణం ఇచ్చేస్తాడు రా, అంతర్కోణం అనేది 120 degrees అయినా 120 degrees అయినా ఎన్ని భుజాలు ఉంటాయి, ఎన్ని భుజాలు అంటే అక్కడ n వాల్యూ ఇవ్వడు, ఎన్ని భుజాలు ఉంటాయి అని క్వశ్చన్ అడిగాడు అనుకోండి, నువ్వేం చేయాలంటే అయ్యో 120 ఇచ్చాడు కదా, నేను ఈ ఫార్ములాలోకి వెళ్ళిపోతాను, ఈ ఫార్ములాలో వేసేస్తాను, ఏదో సింప్లిఫై చేసేస్తాను అనకూడదు. నార్మల్గా అంతర్కోణం 120 అయిందనుకోండి, బాహ్యకోణం ఎంత ఉంటుంది అని ఆలోచించాలి. అందుకే బాహ్యకోణం కాన్సెప్ట్ ఎందుకు చెప్తుంటే బాహ్యకోణాలు చాలా లేకపోతే ఈజీగా అయిపోతాయి, చాలా సింపుల్గా కూడా ఉంటుంది. బాహ్యకోణం ఎంత ఉంటుందమ్మా, ఇది 120 అయితే ఖచ్చితంగా 60 ఉంటుంది. జనరల్గా బాహ్యకోణం ఒకటే కట్టాలనుకోండి, ఫార్మ్ ఏంటి 360/n, 360/n. మరి ఎన్ఏ కావాలంటే నువ్వు ఏం చేయాలి అంటే ఇక్కడ కొత్త ఫార్ములా పుట్టాలి. ఏంట్రా అంటే భుజాల సంఖ్య = 360/ బాహ్యకోణం. అంటే దీన్ని జస్ట్ రివర్స్ చేశానంటే ఇది ఇక్కడికి వచ్చింది, n ఇక్కడికి వెళ్ళింది. అంటే ఇప్పుడు దీంట్లో అప్లై చేశాను అనుకోండి 360/6, ఇందులో ఏం సరిపోద్ది 6 టైమ్స్ అంటే ఆన్సర్ 60 6 0 0 ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా 6 వచ్చింది. అంటే ఎన్ని భుజాలు ఉంటాయి అక్కడ 6 భుజాలు ఉంటాయి, దాన్ని షడ్భుజి అంటారా అనుకుంటా, మరి హెక్సాగన్ అంటారు. ఓకే, సో ఇలా మనకి కోణాల మీద కొన్ని రకాల కాన్సెప్ట్లు. నేను ఇక్కడ ఎక్కడ ఎటువంటి క్వశ్చన్ అడగలే, అసలు ఈ బేస్ ఇప్పటివరకు చెప్పుకున్న నాలెడ్జ్ని బేస్ చేసుకుని సమ్స్ ఎన్ని ఉంటాయి అన్నది చాలా పెద్ద విషయం. అది కూడా ఇప్పుడు చెప్పేచ్చు. ఆల్రెడీ వీడియో డ్యూరేషన్ అనేది మనం అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువైంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఇప్పటివరకు చెప్పిన ప్రతి కాన్సెప్ట్ మీద రిలేటెడ్ సమ్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఈ నోట్స్ అంతా బాగా ప్రిపేర్ చేసుకుని వెయిట్ చేస్తుండండి, నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.